కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫినాన్స్ బిల్ ద్వారానే ఎంఎస్ఎంఈ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ కి ఎఫెక్టివ్ ఉండాలి అని ఒక చేంజ్ తీసుకొచ్చాం 2-3 years ago. దాని మీద చాలా చర్చ జరిగింది. అది ఎలాగా మేము సర్వీస్ చేసుకుంటాం, ఒకరి దగ్గర నుంచి సర్వీస్ తెచ్చుకుంటాం, లేదా ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటాం, దానికి మేము పేమెంట్ ఎప్పుడు ఇస్తామో అది మా బిజినెస్ కమర్షియల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మా మధ్యలో. మీరు దాని మీద ఎక్స్పెండిచర్ను చూపించకూడదని ఎలా మారుస్తారు అని చాలా గొడవ జరిగాయి. మీరు పేమెంట్ ఇవ్వకుండా కూర్చొని అది 2 years తర్వాత ఇస్తూ ప్రతి సంవత్సరం దాని మీద ఎక్స్పెండిచర్ని చూపించేసి ఇన్కమ్ ట్యాక్స్ రాహత్ తీసుకుంటున్నారంటే అది ఎలా సరి? అది కూడా మార్చాం. సో మీరు వర్క్స్ కాంట్రాక్ట్ వాళ్ళు అడగడం సరే, మీ ఇబ్బందిని మీరు మాకు చెప్తున్నారు, కానీ ఎక్కడ ఇద్దరు ఒకరు టైంలో పేమెంట్ ఇవ్వలేదు, దానివల్ల మనది లాకప్ అవుతుంది, కానీ గవర్నమెంట్ నువ్వు అది బర్డన్ తీసుకో అన్నప్పుడు కొంచెం ఇట్ మేక్స్ మీ ఫీల్ అ బిట్ ఎక్కడో ప్రాబ్లం, ఇంకోరు నాకు సరిపెట్టండి అన్నట్టు ఉంది. వి విల్ లుక్ ఇన్ టు ఇట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వోంట్, బట్ ఇట్ ఈస్ అ కమర్షియల్ కాంట్రాక్ట్. ఎవరు మీకు పేమెంట్ చేయలేదో వాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా అడగడానికి యూ డోంట్ వాంట్ గట్టిగా అడగడం, బికాస్ గట్టిగా అడిగితే వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచి బిజినెస్ ఇవ్వరో ఏమో, ఎందుకు వచ్చింది గవర్నమెంట్ చెప్పేద్దాం, వాళ్ళు చూసుకో. గవర్నమెంట్ తరఫున నేను ప్రతి డిపార్ట్మెంట్కి నేను అడిగాను, 3 సంవత్సరాల నుంచి అడుగుతూ వస్తున్నా, వాళ్ళని పేమెంట్ చేయమని అంటున్నాను. టైంకి పేమెంట్ ఇవ్వండి, 45 days లోపల ఇవ్వలేదంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అడగకు అని కూడా చెప్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ మన జిఎస్టీ మాట్లాడుతున్నాం. ఈ పేమెంట్ డిలేకి నీ జిఎస్టీ నాకు రిలీఫ్ ఇచ్చేయనైనా మేము అయినా కొట్టుకుంటాం అంటే ఎవరు బాధని ఎవరు తీర్చాలండి? నేను తీర్చడం గురించి నేను ఐ వోంట్ డూ ఇట్ అని అనలే, బట్ కొంచెం ఆలోచించాలి కదా. యాక్చువల్లీ ఇది నా సొంత డబ్బు కాదు, ఇక్కడ మీ ట్యాక్స్ పేయర్ డబ్బు తీసి ఆయనకి ఇస్తున్నా, ఎవరో ఒకరు టైంకి ఇవ్వలేదు దానికి. మీరు ఒప్పుకుంటేనే ఇస్తా, పార్లమెంట్లో అడిగి చూస్తాను. ఈ డిపార్ట్మెంటు లేకపోతే ఈ పెద్ద కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్కి టైం ఇవ్వలేదు, జిఎస్టీ రిలీఫ్ ఇవ్వమంటున్నారు, ఇచ్చేనా అడుగుతానండి. నాకెందుకు పోయింది? ఆయన దగ్గర నెక్స్ట్ టైం విశాఖపట్నంలో దిగితే ఆయన బ్లాక్ ఫ్లాగ్ తోటి నించుంటారు, ఇవ్వడంతో చేయలేదు. బట్ అది పబ్లిక్ డబ్బు. సో అది ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, ఫార్మింగ్ కాస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఫార్మ్ ఇన్పుట్స్గా ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కు కూడా రేట్ తగ్గించేసాం, 5%కి తీసుకొచ్చేసాం. ఇంకొకటి ఫార్మర్ ఇన్కమ్, దీనివల్ల బెటర్ క్వాలిటీ సీడ్స్ తక్కువ ధరకి దొరుకుతుంది. ఫర్టిలైజర్ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఫర్టిలైజర్ సబ్సిడీలో ఉంది, దానికి కూడా గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది అంటే కూడా దాంట్లో కూడా రేటు తగ్గించాం. సో ఫార్మ్ మోడర్నైజేషన్కి దీని ద్వారా పెద్ద ఒక హెల్ప్ వస్తుంది. మీరు ఇన్పుట్ కంప్లీట్లీ రా మెటీరియల్స్ అన్నీ కూడా ముందు డ్యూవల్ యూస్ ఐటమ్ అది మేము తగ్గించము అని అన్నాం. ఎందుకంటే ఫార్మర్ అనే పేరు చెప్పుకుంటే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు, ఆ ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి వెళ్తుంది, మేము ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వము అన్నాం. అయినా ప్రధానమంత్రి గారు చెప్పారు, నువ్వు ఏదో రకంగా అది సరి చేసుకో, కానీ ఫార్మర్కి ఏం డినై చేస్తున్నావు, ఎందుకు డినై చేస్తున్నావు అని అంటే ఆ డ్యూయల్ యూస్ కన్సిడరేషన్ కూడా అట్టు పెట్టేసి ఇవాళ ఫార్మర్స్ రా ప్రోడక్ట్ ప్రతి ఒక్కటికి కూడా రేటు తగ్గించింది. నెక్స్ట్ వెళ్తాం, హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇవాళ యువకులు అందరికీ కూడా ఫిట్నెస్ వెరీ గుడ్, ఫిట్నెస్ మీద మంచి అటెన్షన్ ఉంది. దాంట్లో కూడా 0% జిఎస్టీ ఆన్ ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గించేసాం. అదే కాకుండా మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, ఇవన్నిటికీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేటు బాగా తగ్గించేసాం. ఎంఎస్ఎంఈస్ 110 million పీపుల్, అంటే 1 కోటి జనానికంటే ఎక్కువ మంది ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో, చేతిలో డబ్బు టైంకి అందాలి అనే దానికోసం ట్యాక్స్ జిఎస్టీలో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే 90% ఆటోమేటిక్గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. ఇప్పుడు వచ్చే జిఎస్టీ 2.0లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ 90% ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ యూ.
ఆ మిగతా 10% డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా 10%ని కూడా దాని తర్వాత ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ కొత్త కంపెనీలు జిఎస్టీకి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ 2 రేట్ స్ట్రక్చర్ని పెట్టాం. ఆటో అప్రూవల్ ఇస్తున్నాం. బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లయన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు. 30% ఫాస్టర్ లాజిస్టిక్స్, లోవర్ కాస్ట్, ఇవన్నిటి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఎంఎస్ఎంఈకి ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్. 90% ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని కరెక్ట్ చేసేసాం. అందువల్ల రీఫండ్ క్రెడిట్ మిగిలిపోతుంది. ఆ క్రెడిట్ని పెట్టుకుంటే ఏం చేస్తాం, ఆ ప్రాబ్లం మెజారిటీ క్లియర్ అప్ చేసాం. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ పెండింగ్ విల్ ఫర్దర్ లుక్ ఎట్ ఇట్. సో ఒక్కసారి మేజర్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇవ్వాలని ఇన్ని స్టెప్స్ తీసుకొచ్చాం. మీరు నంబర్ 1లో చూస్తే ఆత్మనిర్భర్ భారత్ కోసం రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫార్మ్ గుడ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్గా రేట్ రిడక్షన్ అయిపోయింది. నంబర్ 2 ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అన్నిటినీ కూడా ఫ్రీ అప్ చేస్తున్నాం. జనానికి క్యాపిటల్ వాళ్ళ చేతిలో